జై శ్రీరామ్ ఇంటికి లక్ష్మీ ఇల్లాలకి స్వాగతం అండి. జై శ్రీరామ్ ఇంటికి లక్ష్మీ ఇల్లాలు ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు చూసారా, మాకు శనివారము జనవరి 31 మధ్యాహ్నం 2-3 గంటలకి మాకు మంచు పడడం, స్నో పడడం స్టార్ట్ అయిందనమాట. ఫస్ట్ చిన్న చిన్న తుంపర్లు ఐసు ముక్కల్లా పడ్డాయి. దాని తర్వాతగా స్నో ఇలా పడింది. ఇప్పుడే స్టార్ట్ అయింది. చూసారు, లడ్డూలా చేస్తున్నాను నేను. మా బాబు వీడియో తీస్తున్నాను నేను. చలి కోసమని లోపల అన్ని బట్టలు వేసేసుకున్నాను నేను. మా బాబు గిన్నెలు కూడా పెట్టాడు ఐస్ పడుతుంది అనేసి. ఇప్పుడే స్టార్ట్ అయింది. చూడ గబగబా పడిపోతుంది. మబ్బుగా ఉంది, చలిగా ఉంది బయట. అలాగే అలా లడ్డూలా చేశాను. అది చూసారా, ఆ లోపల చలి కోసమని చాలా బట్టలు వేసుకున్నాను లోపల. ఐసు అదే అలా చేసి లోపల పట్టుకొచ్చాను అనమాట. ఇంకేముంది, మా తర్వాత మా మనవరాలు మా మనవాడు తర్వాత అందరూ ఆడుకున్నారు అనమాట. మాకు ఎప్పుడు పడదు, ప్రతి సంవత్సరం పడదు. ఇప్పుడు ఈ సంవత్సరంలో మటుకు 2 సార్లు పడింది అనమాట. ఎక్కువ పడలేదు. మనం దూది ఆరబెడితే ఎలా ఉంటుందో, పత్తి యాడ్ ఎలా ఉంటుందో అలాగ పడింది అనమాట. పత్తి యాడ్ లాగా అది చూసారా. అదే ఏదో ఆ బియ్యం ఏదో ఆరబోసినట్టు మా మనవరాళ్ళగా వేసి పట్టుకుని పరిగెడుతుంది. చలి ఒక అది వింటర్ బట్టలు కూడా ఏం వేసుకోలేదు. లోపలికి వచ్చి లడ్డు చేస్తుంది చూడండి మా మావరాలు. దాని నవ్వు, దాని సరదా. మా అబ్బాయి తిడుతున్నాడు, బట్టలు వేసుకెళ్ళు, చలికి వేసుకెళ్ళు అనేసి. నన్నేమో మా బాబాయ్ వెళ్ళమ్మా, చలికి బాగుంటుంది అక్కడ, ఇలా బయట ఎంజాయ్ చేయి అని చెప్పాడు. నేను కూడా బయట నేను తీసుకొచ్చాను అనమాట. చలి బయట మా బాబాయ్ చాలా చలిగా ఉందండి బయట. మాకు ఎప్పుడు పడదు తీసాను ఎప్పుడో, కానీ అలా స్టార్ట్ అయితే మా మావరాలు బయట చలి, చిన్నపిల్లలు చలి ఉండదా ఏంటో అలా ఆడేస్తుంది బయట చూడండి. చేత్తో పట్టుకుంది. ఇంకా మావాడు ఇంకా స్టార్ట్ అవ్వలేదు. వస్తాడు కాసేపు ఉంటే వాడు కూడా. వాళ్ళ అమ్మ గట్టిగా బట్టలు వేస్తారు స్ట్రాంగ్గాను. చలికి వింటర్ క్లోత్స్ వేసి ఆడుకోమన్నారు కొంతసేపు. ఇంకా మనకి ఎప్పుడు రాదు, ఎంజాయ్ చేయండి అనేసి. అదిగా మా మనవాళ్ళు చైర్స్, బొమ్మలు ఇష్టం వచ్చినట్టు పెట్టేస్తుంటారు ఇంట్లోని. ఇంక సరే, పిల్లలు ఉంటే ఇల్లు అలాగే ఉంటుంది కదా, అందుకని నేనేమనుకోను. అది మా మనవరాలు అయితే డ్యాన్స్, పరుగులు, అసలు సరదా పడిపోతున్నా ఆ మంచు చూసి. నైట్ అయిపోయింది. నైట్ అయిన తర్వాత చీకటిగా పడిపోయింది అనమాట. టైం అంతా అవ్వలేదు, కానీ శీతాకాలం కదా, మరీ చీకటిగా పడిపోయింది. మబ్బుగా ఉంది. మబ్బు చాలాసేపటికే 6 గంటలకి 5:30 చూస్తేనే అలా ఉంది. మా పైన విండోలోంచి తీశాను వీడియో. అలా ఉందో మంచు అంత కప్పేసినట్టు, వెయిట్ పాయింట్ వేసినట్టు అయిపోయింది. ఇదిగో రోడ్లు బాగానే ఉన్నాయి, కానీ అంత ఐస్ అలా పడుతూనే ఉంది. 7 గంటల దాకా 7:30 దాకా పడిందండి మంచు అలాగా. పొద్దున్న వచ్చేటప్పటికి ఎంత పెరిగిపోయింది అనమాట. అమ్మ మాకే ఇలా ఉంటే ఇంకా నార్త్ సైడ్ ఉన్న వాళ్ళు ఎంత ఉంటుందో బాబాయ్. అది మనం ఎండ రాకపోతే గట్టిగా అయిపోతుంది, ఐస్ కట్టేస్తే జారిపోతాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక మన ఇంటి కప్పు మీద అంతా ఐస్, అందరిళ్ళకి కార్లు ఇవి మొత్తం అంతా ఐస్ పట్టేసాయి. అసలే స్కూల్ సెలవులు ఇచ్చేస్తారు ఇక్కడ. రేపు మరీ స్కూల్ సెలవు ఇచ్చేస్తారు మండే. అక్కడ చూడు, మా మనవాళ్ళు చలికి బాగా గట్టిగా వేసుకుని బట్టలు బయట ఆడుకున్నారు. ఫోటో తీసింది అమ్మ.